अस्सलामुअलैकुम नाजरीन, मैं हूं अब्दुलियाज। आइए देखते हैं आज का खबरनामा। पटनचेरू टीआरएस एमएलए माइपाल रेड्डी के खिलाफ शंकरपल्ली चवेला के सभी जर्नलिस्ट ने मिलकर एहतजाज किया है क्योंकि माइपाल रेड्डी ने एक जर्नलिस्ट को गाली दी थी। आइए देखते हैं हमारे नुमाइंदे इम्तियाज की ये रिपोर्ट। అదృష్టకరమైన దినంగా భావిస్తున్నాం। అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన రోజుగా మేము భావిస్తున్నాం। ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే తన స్థాయిని తన హోదాను మరచిపోయి ఇవాళ ఒక వీధి రౌడీల జర్నలిస్టుల పట్ల అసభ్యకర పదజాలంతో దూషించడం నిజంగా ఇదొక జర్నలిస్టు లోకమే కాదు, సభ్య సమాజం ఇవాళ ఖండించి ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి ఒక సంఘటనగా మేము భావిస్తున్నాం। మైపాల్ రెడ్డి, నువ్వు చెప్పావుగా, జర్నలిస్టు నువ్వు రమ్మన్నావుగా, ఇంటికి తేల్చుకుంటానన్నావుగా, మేము వచ్చాం, మా రాష్ట్ర సంఘం మొత్తం ఇక్కడికి మా బాధ్యులందరం వచ్చాం, మేము రా మరి ఇక్కడ తేల్చుకుందాం, ఇదే రోడ్డుపై ఎవరేంటో తేల్చుకుందాం, ప్రజాస్వామ్యం ఏందో తేల్చుకుందాం, రండి। ఇవాళ నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు। ఇవాళ నువ్వు చట్టసభలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఏమని ప్రమాణం చేశావు? రాజ్యాంగాన్ని గౌరవిస్తా అన్నావు, రాగద్వేషాలు లేకుండా పాలిస్తా అన్నావు। ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది అంటే నీకు అవగాహన అనేది లేకపోవడం ఇవాళ ఈ సమాజానికే ఒక శాపంగా మారిందని చెప్పి మేము ఇవాళ నీ మీద మేము విమర్శిస్తున్నాం। నిజంగా ఇవాళ జర్నలిస్టులు ఏం సంపాదించిండు, కోట్ల రూపాయలు సంపాదించిండని చెప్పి నువ్వు ఆరోపణలు చేస్తున్నావే, రా మరి అది కూడా ప్రజా కోర్టులో మా యూనియన్ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది। నువ్వు అన్ని పూర్తి సాక్ష్యాధారాలు ఆరోపిస్తానన్నావుగా, ప్రవేశపెడతానన్నావుగా, తీసుకురా, దాని మీద కూడా మేము ప్రజా తీర్పు ఏది ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉంది మా యూనియన్ అని చెప్తున్నాం। మైపాల్ రెడ్డి, ఇవాళ నువ్వు ఇది కొత్త కాదు, నీకు 2001 మేలో ఇదే పటంచెరులో మెదక్ జిల్లా జర్నలిస్టు అధ్యక్షునిగా నీకు వ్యతిరేకంగా వచ్చి నేను ఇదే రోడ్డు మీద నేను ధర్నా చేసిన, రాస్తారోకో చేసిన, గుర్తు చేసుకో ఒక్కసారి। ఇవాళ ఇప్పుడున్న రిపోర్టరు ఆరోపణలు నీ మీద కక్ష కట్టి వేరే రాజకీయ పార్టీతో వత్తాసు పలికి నీ మీద రాస్తున్నాడని చెప్పావే, మరి 2001లో ఇదే పట్టణంలో శంకర్రావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు, వార్తాపత్రికా విలేకరి, అప్పుడు ఆయన ఏం రాసిండు నీ మీద? నువ్వు టీఆర్ఎస్లో చేరబోతున్నావు, సింహగర్జనకు బయలుదేరబోతున్నావు కాంగ్రెస్ నుండి అని ఒక వార్త రాస్తే నీ మదం, నీ కౌరాన్ని నువ్వు ఉపయోగించి నీ సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా ఆ జర్నలిస్టు మీద నువ్వు రోడ్డు మీద కొట్టావు శంకర్రావుని। ఆ సంఘటన గుర్తు చేసుకోవు। ఆ రోజు ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూ నీకు ఎలాంటి గుణపాఠం చెప్పిందోనని। అంటే ఇవాళ మేము ఒక్కటి మాకు గమనిస్తే ఇవాళ ఈ మెదక్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎవరైతే గౌరవ సభ్యులుగా శాసనసభ పిలువబడుతున్న వాళ్ళు కూడా ఇవాళ ఈ స్థితికి దిగజారినరు అంటే నారాయణఖేడ్లో ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే ఓటరు ఒక వార్త రాస్తే ఆయన్ని కూడా ఇష్టం ఉన్నట్టుగా అమ్మలను తల్లిని అనే విషయాన్ని కూడా మర్చిపోయి, భార్యను కూడా మర్చిపోయి పచ్చి బూతు మాటలు మాట్లాడతాడు ఆ ఎమ్మెల్యే। ఇవాళ మళ్ళీ మైపాల్ రెడ్డి ఇవాళ ఒక జర్నలిస్టు వార్త రాస్తే అంతు తేల్చుకుంటా అంటాడు, చంపేస్తానంటాడు, అతను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు। దుబ్బాకలో ఈ వాస్తవాల్ని వెలుగులోకి తెస్తే ఇప్పుడు దుబ్బాక శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా జర్నలిస్టులను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి అంతు తేలుస్తా, నా పీకుతరా లాంటి పదాలు వాడతాడు। ఇది ఎక్కడి అన్యాయం? మిమ్మల్ని శాసనసభలకు పంపిస్తుంది ప్రజలు సేవ చేయమని, కానీ మీడియాను, పాత్రికేయులను యుద్ధం చేసి వాళ్ళతో తేల్చుకోండి అని చెప్పి పంపట్లేదు। ఇవాళ వార్తలు రాసినప్పుడు జీర్ణించుకునే శక్తి మీకు ఉండాలి। ఒక్కసారి చరిత్ర చదవండి। నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలన్నీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి రాసినప్పుడు मोहम्मदिया शवरमा की लाजवाब पेशकश मोहम्मदिया मंदी हाउस आप तमाम दोस्त अहबाब का वेलकम करता है। अलहदा कैबिन में बैठकर अपने दोस्त अहबाब फैमिलीज के साथ मटन मंदी, चिकन मंदी, फिश मंदी और प्रॉन्स मंदी का मजा लीजिए। एक बार चले आइए, बार बार चले आइए। मोहम्मदिया मंदी हाउस तमाम प्लेटर्स का मजा लीजिए और साथ ही साथ हैदराबादी दम बिरयानी का मजा लीजिए। आप तमाम का वेलकम करता है होम डिलीवरी की सहूलत के साथ मोहम्मदिया मंदी हाउस नियर मोहम्मदिया शवरमा, कादरबाग, नानल नगर रोड, हैदराबाद 9701806623।
खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।